హైడ్రా నుంచి ఆస్తుల రక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించరాదు, రంగనాథ్ను తప్పించండి, సిఎస్కు హైకోర్టు ఆదేశం. సో ఏడున్నరలో ఆయనపై 63 కోట్లు ధిక్కరణ కేసుల పశ్చాత్తాపం లేని క్షమాపణను తిరస్కరిస్తున్నాం. తీర్పులో న్యాయమూర్తి వ్యాఖ్య చేసిండు. ఇటువంటి రంగనాథ్ను హైకోర్టు తొలగించండి అని చెప్పి తీర్పిస్తే ఈరోజు హైడ్రా బాధితులు మొత్తం హైదరాబాద్లో కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ బాంబులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. ఒక దసరా పండుగ చేసుకున్నట్టు, ఒక సంక్రాంతి పండుగ చేసుకున్నట్టు, ఒక హోలీ పండుగ చేసుకున్నట్టు చేసుకుంటారు ఈరోజు హైడ్రా రంగనాథ్ని తప్పించాలంటే. సో ఇక్కడ విషయం ఏంటంటే హైడ్రా రంగనాథ్ ఒక ఇండ్లను కూల్చి వేసుకుంటూ ఒక నరరూప రాక్షసం లెక్క ఆనందం పొందుతూ ఉండు. వాస్తవం చెప్పాలంటే ఆ బొమ్మలాగారంలో చూసుకుంటే అండి ఎంత దారుణం. ఇండ్లు కూల్చి వేసుకుంటూ ముసలి వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వాస్తవానికి స్కూల్కి వెళ్ళే పిల్లలు బ్యాగులు తెచ్చుకుంటాం సార్, మేము బుక్కులు తెచ్చుకుంటాం సార్, పెన్నులు తెచ్చుకుంటాం, పెన్సిల్ తెచ్చుకుంటాం అంటే కూడా వదలకుండా వినకుండా విడిచిపెట్టకుండా ఇండ్లు కూల్చివేసిండు. దాంతోపాటు ఈయన మూసి పరివాహక ప్రాంతాల్లో ఇళ్ళను మొత్తం కూల్చివేసిండు, పేదల ఇళ్ళని ఎక్కడికక్కడ. ఈయనకు మళ్ళీ ఉన్న వాళ్ళ ఇల్లు కనపడవు. ఇప్పుడు ఆ బఫర్ జోన్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రం కూల్చివేయడు. ఈ ఫాతిమా కాలేజీ ఆ చెరువులనే ఉంటుంది, దాన్ని కూల్చివేయడు. ఉన్న వాళ్ళ జోలికి మాత్రం పోడు, పేదవాళ్ళ జోలికి పోతాడు, ఇల్లు కూలగొడతాడు. నాయా హిట్లర్ లాగా ఈ తెలంగాణలో మొత్తం విధ్వంసకరంగా ఇళ్ళను కూలగొడతా ఉన్నాడు. సో ఇంకా రేవంత్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి, ఇక ఆయనదో పెద్ద కథ ఉంది. ఇక ఆ సిగ్గుతప్పిన ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇరాన్లో బాంబుల కూల్చివేతలతో హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు పోలుస్తాడు ఈ సిగ్గుతప్పిన ముఖ్యమంత్రి. ఇక ఆయన హిట్లరు, ఆయన జూనియర్, ఈయన హిట్లర్. ఇక రంగనాథు నువ్వు దొంగనాథు అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. గ్రీకు పురాణంలో హైడ్రా అనే జలరాక్షసి పలు తరాల సర్పంని జయించడం అసాధ్యం. ఇక్కడి హైడ్రా కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లుంది. ఇలాంటి దాన్ని అనుమతిస్తే ప్రజల హక్కులను పరిరక్షించే న్యాయస్థానాలకు మరణ శాసనమే. ఏడాదిన్నరలో 63 కోట్లు ధిక్కరణ కేసులు హైడ్రా కమిషనర్పై ఉన్నాయి. కోర్టుకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. న్యాయస్థానం ఆదేశాలు అమలే ప్రజాస్వామ్యానికి కొలమానం. ఉల్లంఘన కోర్టు గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ప్రస్తుత కేసులో కేవలం కోర్టు ధిక్కరణపై విచారణకే పరిమితం అవుతున్నాం. జస్టిస్ జూకంటి అనిల్ కుమార్. చూడండి, 63 కోర్టు ధిక్కరణ కేసులు అంటే ఈయన కోర్టు అంటే గౌరవం లేదు, చట్టం అంటే లెక్క లేదు. కనీసం కోర్టుకు సారీ చెప్పడానికి కూడా టైం లేదు. అంటే సారీ చెప్పడం కూడా ఇష్టం లేదు ఈయనకు. అంటే కోర్టు అంటే లెక్క చేయకపోవడం, చట్టాలు లెక్క చేయకపోవడం, ఇలాంటి వ్యక్తి ఈ ప్రభుత్వంలో ఉండడం అవసరమా? అందుకే కోర్టు సిఎస్కి ఒక నోటీస్ ఇచ్చింది, ఒక ఆదేశమే ఇచ్చింది, తొలగించండి ఇలాంటి వ్యక్తిని, చట్టాన్ని గౌరవించిన వ్యక్తిని. పేదల ఇళ్ళని ఏంది శనివారము ఆదివారము పండుగల టైంలో పోయి కూల్చివేస్తాడు దొంగ లెక్క. కూల్చివేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ హైడ్రా రంగనాథ్ ఇద్దరు కలిసి రాక్షస ఆనందం పొందుతారు. అరే అక్కడ పేద ప్రజలు ఆ ఇల్లు కోల్పోయి ఏడుస్తూ ఉంటే వీళ్ళు రాక్షస ఆనందం పొందుతారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళ మన ప్రభుత్వంలో ఉండాల్సిన వ్యక్తులు. ప్రజలు అసలు వాస్తవానికి ప్రభుత్వం ఏం చేయాలి, ఇల్లు కట్టేయాలి, కానీ ఇది కూల్చివేస్తూ ఉన్నారు. ఇది మన దౌర్భాగ్యం, మనం ఎన్నుకున్న నాయకుడు. హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి ఏవి రంగనాథ్ను తప్పించి ఆ స్థానంలో మరొకరిని నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలను విచ్చలవిడిగా ధిక్కరించడంతో పాటు పదే ఉల్లంఘించే అధికారి చట్టబద్ధ పాలన, రూల్ ఆఫ్ లాను ప్రమాదంలోకి నెట్టివేసే ప్రమాదం ఉందని, అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగరాదని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన శిక్షలకు సిఫారసు చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదంది. మేడ్చల్ మల్కాజ్గిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నెంబర్ 1-2లోని 40 ఎకరాల భూమిలో ఈ నెల 15న హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ సోమవారం విచారణ చేపట్టి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గత 5 ఏళ్లలో 9,290 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉండగా ఏడాదిన్నరలోనే 63 కేసులు ఈ ఒక్క అధికారిపైనే, ఈయనొక్కరి మీదే 9,290 ఉంటే ఈయనొక్కరి మీద 63 ఉన్నాయి. ఉండపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐజీ ర్యాంకుతో కార్యదర్శి స్థాయిలో ఉంటూ ప్రభుత్వ ఆస్తులను అది జిహెచ్ఎంసీ పరిధిలోని ఆస్తులను రక్షించడం హైడ్రా కమిషనర్ ప్రధాన విధి. సో హైడ్రా ఏం చేయాలి, అసలు హైడ్రా ఏం తీసుకొచ్చిర్రు, ప్రభుత్వ భూములను కాపాడడానికి, చెరువులను కాపాడడానికి, ఏమైనా రహదారులు ఏమైనా కబ్జా చేస్తే గవి కాపాడడానికి హైడ్రా తీసుకొచ్చారు. కానీ వీళ్ళు చేస్తున్న లంగ పని లత్కోర్ పని ఏందా అంటే పేదల ఇల్లు కూల్చివేయడం, ఇది వీళ్ళు చేస్తున్న పని. ఉన్న వాళ్ళ భూములు కాపాడడం, ఇది హైడ్రా చేస్తున్న పని. హైడ్రాను ఏర్పాటు చేస్తూ జారీ అయిన జీవో నెంబర్ 99లో స్పష్టంగా ఉంది.
అలాంటి అధికారిపై ఏడాదిన్నరలో 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్లో ఉండడం అసాధారణమని పేర్కొన్నారు. సో ఇది ఈయన కథ. సో ప్రభుత్వం ఏం చేస్తుంది, 63 ధిక్కరణ కేసులు భూ కబ్జాదారులు వేసినవే అట. ఈ భూ కబ్జాదారులు వేసినట్టు పేదల భూములను వాస్తవానికి సోషల్ మీడియా వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక్కొక్కరు దుమ్మెత్తి పోసురు రేవంత్ రెడ్డి మీద, నీ మీద. కడుపు కట్టుకొని కాయకష్టం చేసి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. అంటే ఒక సగటు వ్యక్తి కళ ఏందండి, ఇల్లు కట్టుకోవడం, ఒక గూడు కట్టుకోవడమే కదా. సో దాన్ని కూడా మీరు కూల్చివేస్తారు. ఎవరిచ్చిన పర్మిషన్లు మరి ఆ ఇళ్ళకు? ఎవరిచ్చిన పర్మిషన్లు? మీ ప్రభుత్వ అధికారులే కదా పర్మిషన్లు ఇచ్చింది. సో వాళ్ళు కాయకష్టం చేసి అప్పు చేసి సప్పులు చేసి కట్టుకుంటే ఆ ఇల్లు కొడుతుంది. పోనీ వాళ్ళకు పునరావాసం కల్పించిరా, ఇందిరమ్మ ఇళ్ళని కల్పించిరా, జాగాన్ని ఇచ్చిరా? ఏమీ లేదు. రాత్రికి పోడు, పొద్దుగల పోడు, కూలగొట్టాడు. మరి ఎక్కడికి పోవాలి? సావాలనా వాళ్ళు? వాటిని చట్టబద్ధంగానే ఎదుర్కొంటా, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పుడు పలుకుతున్నాయి చిలక పలుకులు. కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత ఇప్పుడు ఏమంటారు, హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ చేస్తుంది. ఇక సో ప్రభుత్వం అప్పీల్ చేస్తుంది. ఇప్పుడు మెలుకొచ్చింది రేవంత్ రెడ్డికి. ఇక అప్పీల్కి పోదాం, ఆ తీర్పు మీద క్షమాపణలు చెప్దాం.